ఫ్రెండ్స్ యాక్చువల్లీ ఈ వీడియోలో నేను మీకు ట్రేడింగ్లో మీరు తమ్నైల్లో చూసుకున్నట్టుగానే ట్రేడింగ్లో డిసిప్లైన్ అండ్ పేషెన్స్ ఎంత అవసరం అనేది ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఎందుకు ఈ వీడియో నేను ఈరోజు చేయాలనుకుంటున్నాను అంటే యాక్చువల్ ఫ్రెండ్స్ మన సబ్స్క్రైబర్స్ నాకు చాలామంది పర్సనల్గా కామెంట్ చేస్తుంటారు. అలానే వాళ్ళు కామెంట్ చేస్తున్నారని కాకుండా నేను పర్సనల్గా ఎక్స్పీరియన్స్ అయింది కూడా మీ అందరికీ తెలియజేయాలని వీడియో చేస్తున్నాను. వీడియో అయితే ఎండ్ వరకు చూడండి. ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి నేను థ్యాంక్స్ చెప్తాను. అలానే టెలిగ్రామ్ ఛానల్లో కూడా మన బుక్ మై ప్రాఫిట్ టెలిగ్రామ్ ఛానల్లో కూడా సబ్స్క్రైబ్ అయ్యి నన్ను ఫాలో అయ్యే వాళ్ళందరికీ చాలామందికి మరొకసారి నేను థ్యాంక్స్ చెప్తాను. సో మీ సపోర్ట్ అనేది అలానే నాకు ఫర్దర్గా కూడా కంటిన్యూ చేయండి. సో బేసిక్గా గైస్ రీసెంట్గా నేను పర్సనల్గా ఎక్స్పీరియన్స్ అయింది ఏంటంటే నేను జాబ్ మానేసి ట్రేడింగ్లోకి వచ్చాను. మీ అందరికీ తెలుసు. తర్వాత హెవీ లాసులతో ట్రేడింగ్లోకి వచ్చి స్లోగా 1 by 1 యూట్యూబ్లోను, తర్వాత గూగుల్లోను, తర్వాత నేను పర్సనల్గా ఎక్స్పీరియన్స్ చేసి ఏదో సంథింగ్ నేర్చుకొని మీకు ఈరోజు ఒక టెలిగ్రామ్ ఛానల్ బుక్ మై ప్రాఫిట్ అనే టెలిగ్రామ్ ఛానల్ పెట్టి సో దాని ద్వారా మీకు సంథింగ్ ఏదో ఇన్ఫర్మేషన్ పాస్ చేయగలుగుతున్నానంటే అంటే నేను నాకు గ్రేట్ అని చెప్పుకోవట్లేదు. స్టిల్ నేను లెర్నర్నే. నేను మొత్తం నాకు వచ్చాను కాదు. సో బ్యాంక్ నిఫ్టీలో ఒక పేషెన్స్గా వెయిట్ చేస్తే డెఫినెట్లీ ఒక డేలో ఒక మంచి ట్రేడ్ క్యాప్చర్ చేయగలను ఒక చిన్న కాన్ఫిడెన్స్ నాలో ఉంది. బట్ హీర్ అండ్ దేర్ కొన్ని ట్రావెలింగ్ వల్ల తర్వాత ఏదో మొబైల్లో చూడడము తర్వాత కొన్నిసార్లు నేను అగ్రీ చేస్తున్నా గైస్, నేను ట్రేడ్ క్యాప్చర్ చేయలేనప్పుడు ఒక మంచి ట్రేడ్ మనం ఎలా మిస్ అయ్యాం కూడా నేను యూట్యూబ్లో చాలా వీడియోస్ కూడా పెట్టాను. సో బై ఎండ్ ఆఫ్ ద డే నేను మీకు చెప్పేది ఏంటంటే నేను గొప్ప అని ఎప్పుడు చెప్పుకోవట్లేదు. అలానే అంతా నాకు వచ్చని చెప్పలేదు. స్టిల్ నేను కూడా నేర్చుకుంటున్నాను. మీలో చాలామంది బిగినర్స్ ఒక 3 months చేసి ఒక 1 lakh 2 lakh పోగొట్టుకొని తర్వాత దాన్ని రికవర్ చేయాలనే మైండ్ సెట్తో ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు. మన టెలిగ్రామ్ ఛానల్లో కూడా చాలామంది అలా జాయిన్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఈ టెలిగ్రామ్ ఛానల్ ఏదో ఒక 1 week అబ్జర్వ్ చేస్తారు. 1 weekలో సక్సెస్ఫుల్ ట్రేడ్స్ 1 week ఇచ్చుంటాను. తర్వాత ఏమనుకుంటారంటే ఓకే ఫైన్ లెట్ మీ టేక్ ఆయన చెప్పిన కాలు ఆయన చెప్పిన పుట్ ఏదో తీసుకొని మన లాస్ రికవర్ చేసుకుందాం అని చెప్పేసి ఒక్కసారిగా డంప్ చేసేస్తాం. మన దగ్గర క్యాపిటల్ లేకపోయినా అప్పు చేసో లేకపోతే వేరే వాళ్ళ దగ్గర తీసుకోనో లేకపోతే ఇంకోటి ఏదో చేసి ఒకసారి డంప్ చేస్తాం. సో ఆ రోజు మేబీ నా ప్రొడక్షన్ వర్కౌట్ కాకపోవచ్చు, వర్కౌట్ అవ్వదు. ఒక్కసారిగా ఆ క్యాపిటల్ వైప్ అవుట్ అయిపోద్ది. సో దీనికోసం నేను మీకు చెప్పేది ఏంటంటే ఒక డిసిప్లిన్డ్గా ఉండాలి గైస్. నేను పర్సనల్గా ఎక్స్పీరియన్స్ చేసింది ఆల్మోస్ట్ జాబ్ మానేసిన ఒక 1 year నుంచి కంటిన్యూస్గా బ్యాంక్ నిఫ్టీ మీద ఈచ్ అండ్ ఎవ్రీ మూమెంట్ 9:15 నుంచి 3:30 వరకు కంటిన్యూస్గా స్క్రీన్ టైం అరౌండ్ నాది ఫర్ డే 10 hours స్క్రీన్ టైం ఉంటుంది. సో ఎన్నో ఓవర్ నైట్లు దీని మీద వర్కౌట్ చేశాను. ఎన్నెన్నో నోట్స్ రాసుకున్నాను. ఏదేదో క్యాండిల్ స్టిక్స్ అని చార్ట్ ప్యాటర్న్స్ అని వీడియోస్ అని ప్రతి డే యూట్యూబ్లో ఏదో ఒక వీడియో చూస్తున్నాను. రేపు ప్రొడక్షన్ ఎలా ఉంటుంది, ఒకరు ఎలా చెప్తారు, ఇంకొకరు ఏదో. సో ఈ ఎవ్రీ పాయింట్ ఆఫ్ వ్యూ ఎవరికి ఎలాంటి పాయింట్ ఆఫ్ వ్యూ ఉంటుందో వాళ్ళది చెప్తారు గైజ్. సో మార్కెట్ డైరెక్షన్ ముందుగానే ప్రొడక్ట్ చేసి మనం చెప్పగలిగితే సో వాళ్ళు ఇంకా మార్కెట్ని దున్నేస్తారు. అది మీ అందరికీ తెలుసు. సో మార్కెట్లో అలా ఉంటుంది. ఒకసారి మన ప్రొడక్షన్ వర్కౌట్ అవ్వచ్చు, ఒకసారి మన ప్రొడక్షన్ వర్కౌట్ కాకపోవచ్చు. సో దానికి మనం ఏం చేయాలంటే మనకు ఒక డిసిప్లిన్ ఉండాలి. మనకు ఒక సర్టెన్ ఎక్స్పీరియన్స్ ఒక ఎక్స్పోజర్ మనం అయినప్పుడు మార్కెట్తో సో మనకి మూవ్స్ ఎలా ఉంటాయి, ఎక్కడ సపోర్ట్ తీసుకుంటుంది, ఎక్కడ రెసిస్టెన్స్ తీసుకుంటుంది, సో అగ్రెసివ్ మూవ్కి వెళ్ళినప్పుడు మార్కెట్ అక్కడే సస్టైన్ అవుద్దా, కిందకు వస్తుందా, ఇలాంటివి చాలా ఉంటాయి. ఇవన్నీ మనం ఎక్స్పీరియన్స్తో తెలుసుకుంటాం. అలా కాకుండా మనం ఒక 1 month 2 months 1 year జస్ట్ ట్రేడింగ్ చేసేసి హెవీ లాసులతో వచ్చి తర్వాత నేను ఇప్పుడు యాక్చువల్లీ మీరు అందరూ అనుకుంటారు టెలిగ్రామ్ ఛానల్లో ఉండే వాళ్ళకి ఇంకొకరు కూడా నేను ఒక పాయింట్ చెప్పాలనుకుంటున్నాను. బ్రదర్ ఇన్ని రోజులు మీరు ఫ్రీగా టిప్స్ ఇస్తున్నారు, ఇప్పుడు పెయిడ్ సర్వీస్ స్టార్ట్ చేశారు. సో గైస్ ఇక్కడ పెయిడ్ సర్వీస్ నేను స్టార్ట్ చేసింది హెవీ అమౌంట్తో కాదు, జస్ట్ 2000తోనే. ఫస్ట్ 5000తో స్టార్ట్ చేద్దాం అనుకున్నాను. 2000 స్టార్ట్ చేశాను. నేను ఇక్కడేం lakhs ఎర్న్ చేయలేదు, thousands ఎర్న్ చేయలేదు. జస్ట్ నా దగ్గర 5 members మాత్రమే ఉన్నారు. సో ఒక 10,000 rupees వచ్చింది టు బీ ఆనెస్ట్ నేను చెప్పాలంటే. సో మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, మీరు ఫ్రీ టెలిగ్రామ్ ఛానల్ని పోగొట్టేసి తర్వాత పెయిడ్ మీద కాన్సన్ట్రేషన్ చేస్తున్నారని. నేను ఫ్రీ సర్వీస్ని పోగొట్టలేదు, పెయిడ్ మీద హెవీ కాన్సన్ట్రేషన్ అనేది ఏమీ చేయట్లేదు గైస్. సో నాకు ఈ ట్రేడ్ వర్తి, ఈ ట్రేడ్ మనం తీసుకుంటే మనీ వస్తుంది అన్నప్పుడే నేను పెయిడ్ గ్రూప్లో పెడుతున్నాను. అలానే
ఈ ట్రేడ్ వర్తీ కాదన్నప్పుడు నేను సైలెంట్ అయిపోతున్నాను. బట్ అలానే నేను పెయిడ్ గ్రూప్లో ఇచ్చిన ప్రతి ట్రేడ్ సక్సెస్ అవ్వలేదు. స్టాప్ లాస్ కూడా హిట్ అయ్యాయి. పెయిడ్ గ్రూప్లో ఉన్న 5 మెంబర్స్కి తెలుసు అది. వాళ్ళలో ఒక యాక్టివ్గా ఒక 3 మెంబర్స్ మాత్రమే 3 or 2 మెంబర్స్ మాత్రమే యాక్టివ్గా ట్రేడ్ చేశారు ఫస్ట్ 1 వీక్. తర్వాత నేను ట్రావెల్లో ఉండలో చేయలేకపోయాను. సో అది పక్కన పెట్టేస్తే వీడియో గురించి మాట్లాడుకుంటే డిసిప్లైన్ అండ్ పేషెన్స్ ఎందుకు అవసరం అని చెప్తున్నా అంటే, సో యాక్చువల్లీ పేషెన్స్ ఎందుకు అవసరం అనేది ఫస్ట్ మాట్లాడుకుందాం. పేషెన్స్ గైస్, మార్కెట్ 9:15 ఓపెన్ అవుద్ది. మనం ఏం చేస్తాం, ఫ్రెషర్గా ఉన్నప్పుడు, ఒక లిటిల్ ఎక్స్పీరియన్స్ ఉన్నప్పుడు, హెవీ లాస్ ఉన్నప్పుడు మనం ఏం చేస్తామంటే ఒక పోమో ఎంట్రీస్ అనేది తీసుకుంటాం అనమాట. మార్కెట్ ఎక్కడ పైకి పోద్ది ఎక్కడ కిందకు వస్తుందని ఒక వితిన్ 5 మినిట్స్లోనో, వితిన్ 15 మినిట్స్లోనో, వితిన్ హాఫ్ అన్ అవర్లోనో తీసేసుకుంటాం. బట్ మార్కెట్ డైరెక్షన్ కోసం వెయిట్ చేయం. మన దగ్గర ఉన్న క్యాపిటల్ మొత్తం దాంట్లో పెడతాం. ఈవెన్ నేను కూడా అదే చేశాను. సో నా ఎక్స్పీరియన్స్ మీకు ఇక్కడ వీడియో రూపంలో షేర్ చేస్తున్నాను గైస్. నేను చేసిన మిస్టేక్స్ మీరు చేయకూడదని ఉద్దేశంతో నేను ఈ యూట్యూబ్ ఛానల్, ఈ టెలిగ్రామ్ ఛానల్ పెట్టాను. సో ఈ టెలిగ్రామ్ ఛానల్లో నేను ఏదో ల్యాక్స్ అర్న్ చేయడానికి అనేది టెలిగ్రామ్ ఛానల్ పెట్టలేదు. సో ఉన్న ఫ్యాక్ట్ అయితే మీకు చెప్పాను, రైట్. సో నేను కూడా సమ్ సర్టైన్ క్యాపిటల్ వస్తుందని ఏదో మీరు సపోర్ట్ చేసి పెయిడ్ గ్రూప్లో జాయిన్ అయితే ఒక సర్టైన్ క్యాపిటల్ నాకు వస్తుంది. క్యాపిటల్ అనే కదా, నాకు ఒక మనీ ఉంటుంది. సో నా ఖర్చులు తీర్చుకోవడానికి ఉంటుందని ల్యాక్స్ క్రోర్స్ వస్తాయనే ఉద్దేశం కాదు, అది మీరు అర్థం చేసుకోండి. సో ఇక్కడ పేషెన్స్ అంటే ఎందుకు దీనిపైన స్ట్రెస్ చేస్తున్నా అంటే, మన ప్రీవియస్ వీడియోలో కూడా చాలాసార్లు చెప్పాను, మన దగ్గర ఉన్న క్యాపిటల్ 50,000 మన దగ్గర క్యాపిటల్ ఉంటుంది. సో మనము మార్కెట్ ఓపెన్ అవుతానే ఎమ్మటే ఏ డైరెక్షన్ తెలుసుకోకుండా మన వ్యూ ఎలా ఉంటుందో తీసుకొని పెట్టేస్తాం. 50,000 క్యాపిటల్ వాడేస్తాం. సో 50,000 క్యాపిటల్ మన స్టాప్ లాస్, కొన్నిసార్లు మనం స్టాప్ లాస్ పెట్టాం, నేను కూడా అదే చేశాను. స్టాప్ లాస్ పెట్టకుండా ట్రేడ్ చేస్తూ ఉంటాం. సో ఏదంటే ఒక ఓవర్ కాన్ఫిడెన్స్ ఖచ్చితంగా వస్తుంది. ఈవెన్ ఒక స్టాప్ లాస్ 30 పాయింట్స్ అనుకుంటే ఒక 60-70 పాయింట్స్ కిందకి వెళ్ళినా మళ్ళీ వస్తుంది అనే ఒక ఉద్దేశంతో మనం స్టాప్ లాస్ పెట్టకుండా ట్రేడ్ చేస్తాం. ఆ స్టాప్ లాస్ పెట్టకుండా చేయడం అనేది చాలా చాలా పెద్ద తప్పు. ఓకే, మోర్ ఓవర్ ఆ పేషెన్స్గా మనం వెయిట్ చేయం. పేషెన్స్గా వెయిట్ చేస్తే 9:50 నుంచి 3:30 వరకు ఖచ్చితంగా ఒక మంచి ట్రేడ్ అనేది వస్తుంది గైస్. సో ఈ మంచి ట్రేడ్ పట్టుకునే టైంకి ముందే మనం మన క్యాపిటల్ని వైపౌట్ చేసుకొని, సో అప్పుడు మన ట్రేడ్ వచ్చినా కానీ పేషెన్స్ లేకుండా మన క్యాపిటల్ వైపౌట్ చేస్తాం. ట్రేడ్ మనం మంచి ట్రేడ్ మనకి ఈజీ వేలో, ఈజీ చార్ట్ ప్యాటర్న్, మంచి మనకు తెలిసిన ఒక క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ ఒకటి వచ్చి ఉంటుంది. బట్ అప్పుడు మనం ట్రేడ్ తీసుకోవడానికి మన దగ్గర అమౌంట్ ఉండదు, ఆల్రెడీ ముందుగానే వైపౌట్ చేసేసాం, రైట్. సో ఇదొకటి గుర్తుపెట్టుకోవాలి. సో పేషెన్స్గా వెయిట్ చేస్తే ఖచ్చితంగా ట్రేడింగ్లో సక్సెస్ ఉంటుంది. పేషెంట్స్గా వెయిట్ చేయాలి. చాలా టైం పడుతుంది ట్రేడింగ్లో డబ్బులు అర్న్ చేయాలంటే, చాలా చాలా కష్టం. మాకు సోషల్ మీడియాలో చూసినట్టు క్రోర్స్ అన్నీ అర్న్ చేస్తుంటారు, బట్ ఇవన్నీ చాలా హార్డ్ వర్క్తో కూడుకున్న పని, చాలా క్యాపిటల్తో కూడుకున్న పని. అది ప్రీవియస్ వీడియోలో కూడా చెప్పాను. సో పేషెన్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. పేషెన్స్గా వెయిట్ చేస్తే ఖచ్చితంగా ట్రేడింగ్లో సక్సెస్ అవ్వచ్చు. ఇంకోటి డిసిప్లిన్ గైస్. డిసిప్లిన్కి వస్తే రీసెంట్గా నేను ఏం చేశానంటే, సో దీని మీద మళ్ళీ ఒక వీడియో కూడా మనం చేసుకుందాం. అంటే మీకు ఒక అవేర్నెస్ ఇవ్వడం కోసం అంతే, ఇంకా దానిపైన ఇంక ఎటువంటి ఇది లేదు. సో నన్ను నమ్మి ఒక 2 lakhs ఇచ్చారు. సో నేను హెవీ లాట్స్తో నేను ట్రేడ్ చేసేవాడిని కాదు, తక్కువ లాట్స్తోనే. ఎందుకంటే నాకు హెవీ లాస్ వచ్చిన తర్వాత తక్కువ లాట్స్తోనే కన్సిస్టెన్సీ స్లోగా చేస్తూ మీకు టెలిగ్రామ్లో అప్డేట్ చేస్తూ ఉన్నా. సో ఎందుకో తెలీదు, టెలిగ్రామ్లో చాలామంది నన్ను అప్రిషియేట్ చేశారు. దానికి నేను థ్యాంక్స్ చెప్పాలి మరొకసారి. చాలామంది బ్రో మీరు 100 పాయింట్స్ ఈజీగా బ్యాంక్ నిఫ్టీలో క్యాప్చర్ చేస్తారు, చాలా చూసాం మీ ట్రేడింగ్, మీ టెక్నికల్గా మీరు వాడే ఫిబొనాచి కానీ, తర్వాత మీరు వాడే సపోర్ట్ రెసిస్టెన్స్ కానీ, సో ఇవన్నీ టెక్నికల్గా చాలా వర్కౌట్ అవుతున్నాయి. మీరు ఈజీగా 11:30లోపు 100 పాయింట్స్ క్యాప్చర్ చేయగలరు. చాలా మేము చూసాము, ఆల్మోస్ట్ ఒక 3-4 months నుంచి ఫ్రీగానే ఇస్తున్నారు, చూసామని చాలామంది అప్రిషియేట్ చేశారు. బట్ ఈ అప్రిషియేషన్ నాకు కైండ్ ఆఫ్ ఒక ఏదో తెలియని బూస్టింగ్ లాగా కూడా ఉంటుంది. సో నాకు ఇంకా ఏదో నేర్చుకోవాలి చెప్పాలని ఉంటుంది. సో అలా కంటిన్యూగా బ్యాంక్ నిఫ్టీ మీద వర్క్ చేస్తున్న నన్ను నమ్మి ఒక 2 lakhs రూపీస్ నాకు ఇచ్చారు. సో 2 lakhs రూపీస్ ఇస్తే యాక్చువల్లీ ఏం జరిగిందంటే, ఆ రోజు బ్యాంక్ ఎక్స్పైరీ డే మండే. సో నా దగ్గర ఒక 20K ఉన్నది. సో నేను అనుకున్న ఆలోచన ఏంటంటే, ఈ వీక్ ఒక 50K క్యాపిటల్తో స్లోగా ట్రేడ్ చేద్దాం అనుకున్నాను. సో అక్కడ నా డిసిప్లిన్ ఎక్కడ కంట్రోల్ తప్పిందంటే, బ్యాంక్ నిఫ్టీలో వెయిట్ చేసి మనకు అనుకున్న స్ట్రాటజీ, మనం అనుకున్న క్యాండిల్స్ ప్యాటర్న్, మనం అనుకున్న సపోర్ట్ లెవెల్ దగ్గర నేను ట్రేడ్ తీసుకోవడానికి ప్రిఫర్ చేస్తుంటా. బేసిక్ అది అందరికీ మీకు తెలుసు, అది టెలిగ్రామ్లో కూడా చాలాసార్లు పెట్టాను. సో ఆ రోజు బ్యాంక్ ఎక్స్పైరీ డే తర్వాత
మనకు యుఎస్ రెసిషన్ స్టార్ట్ అయిందని వచ్చింది న్యూస్. తర్వాత పోతే ఒక వార్ ఎన్విరాన్మెంట్ కూడా నడుస్తుంది బంగ్లాదేశ్ పైన, మన హిందూస్ ఒక ఇది, తర్వాత వారు ఇరాన్ వాళ్ళది వార్ ఒకటి నడుస్తున్నది. సో అప్పుడు మార్కెట్ యుఎస్ జాబ్స్ డేటా అనేది నెగిటివ్ వచ్చింది. మార్కెట్ హెవీగా గ్యాప్ డౌన్ అయింది. అలాంటి సినారియో నేను లాస్ట్ 2023 హెచ్డిఎఫ్సి క్వార్టర్లీ రిజల్ట్ వచ్చినప్పుడు 2023 ఎండింగ్లో వచ్చినప్పుడు 2024 జనవరి 23 అనుకుంటా. అప్పుడు యాక్చువల్లీ ఈ హెచ్డిఎఫ్సి రిజల్ట్ వల్ల, నేను ఇంత ప్రీవియస్ వీడియోలో కూడా చెప్పాను, ఆ రిజల్ట్ వల్ల హెచ్డిఎఫ్సి హెవీగా గ్యాప్ డౌన్ అయింది. ఒక అరౌండ్ 200 పాయింట్స్ హెచ్డిఎఫ్సి అలోనే గ్యాప్ డౌన్ అయింది. బ్యాంక్ నిఫ్టీ క్లోజ్ టు 1500 పాయింట్స్ గ్యాప్ డౌన్ అయింది. గ్యాప్ డౌన్ అయిన తర్వాత ఏం జరిగిందంటే ఒక్కసారిగా ఒక 600 పాయింట్స్ పుల్ బ్యాక్ జరిగింది. అది నా మైండ్లో ఉండిపోయింది, హెవీ గ్యాప్ డౌన్ అయితే పుల్ బ్యాక్ జరుగుతుందని. బట్ అది కూడా ఎలా ఉంటుందంటే మార్కెట్ సెంటిమెంట్ని బట్టి జరుగుతూ ఉంటుంది. సో అలానే బ్యాంక్ ఎక్స్ హెవీ గ్యాప్ డౌన్ అయింది, 1100 పాయింట్స్ గ్యాప్ డౌన్ అయింది. సో నేను ఆ రోజు చార్ట్ ఏం చూడకుండా నా డిసిప్లిన్ బ్రేక్ చేసి, ఒక డిసిప్లిన్ లేకుండా బ్రేక్ చేసి 2 lakhs ఒకసారి నేను పుల్ బ్యాక్ అవుతుందని పుట్ సైడ్ కాకుండా కాల్ సైడ్ డంప్ చేశాను. అది డీప్ అవుట్ ఆఫ్ ద మనీ డంప్ చేశాను. అది నేను చేసిన పెద్ద మిస్టేక్. ఎప్పుడైతే డంప్ చేశానో నాకు అక్కడ స్టాప్ లాస్ పెట్టడానికి కూడా లేదు. హీరో జీరో కోసం ఫస్ట్లో ట్రై చేయడం నా పెద్ద తప్పు. అది ఒక అవుట్ ఆఫ్ ద మనీ తీసుకోవడం ఒక పెద్ద తప్పు. డిసిప్లిన్ బ్రేక్ చేయడం ఒక పెద్ద తప్పు. మోర్ ఓవర్ మార్కెట్ అగైనెస్ట్గా వేయడం పెద్ద తప్పు. సో ఆ రోజు నేను మీకు చెప్తుంటాను కదా, ఈ మిస్టేక్ చేయొద్దు అని. నేను ఆ రోజు ప్రతి మిస్టేక్ చేశాను. ఆ రోజు ప్రతి మిస్టేక్ చేసి అరౌండ్ 1.4L వితిన్, ఎక్కువ టైం కూడా కాదు, వితిన్ 25-30 minutesలో మొత్తం ఇదైపోతుంది. నాకేం అర్థం కావట్లా. ఒకసారిగా 90-80K వెళ్ళిన లాస్ ఫస్ట్ ఒక్కసారిగా వచ్చేసింది పైకి. ఒక్కసారిగా వచ్చి 2000-3000 ప్రాఫిట్లు వస్తుంది. నాకు అప్పుడే అనిపించింది ఇంకా పుల్ బ్యాక్ వస్తుందని. మళ్ళీ కిందకి వెళ్తుంది. నాకు అసలు మైండ్ బ్లాక్ అయిపోయింది. ఏం చేయాలి? అతను పెట్టుకున్న ట్రస్ట్ నేను బ్రేక్ చేసేసాను. ఒక్కసారిగా నా లైఫ్ అంటే గైస్ మైండ్ ఆ రోజు 2 రోజులు నాకు నిద్ర పట్టలేదు. చాలా 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 ఎమోషనల్ అయిపోయాయి. ఏంది మన అమౌంట్ అయితే పోగొట్టేసాము, మనం నమ్మిన ఒకరు వాళ్ళ అమౌంట్ ఎలా పోగొట్టాము, అయ్యో ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు. అసలు నా మైండ్ వర్కౌట్ అవ్వట్లేదు. సో ఒక డిసిప్లైన్డ్గా లేనప్పుడు ఎలా ఉంటుందంటే గైస్, ట్రేడింగ్లో మనల్ని ఎక్కడికైనా తీసుకుపోద్ది. ట్రేడింగ్ ఏ లెవెల్కైనా తీసుకుపోద్ది. మన పాతల్లో కానీ తొక్కేస్తుంది. నన్నప్పుడు ఏదో అప్పుడప్పుడే మీకు టెలిగ్రామ్లో ఏదో అప్డేట్ చేస్తూ, నేను ఒక చిన్న ట్రేడ్స్ తీస్తూ ఒక లాట్తో చేస్తూ డైలీ 1000-2000 సంథింగ్ ఏదో అర్న్ చేస్తూ, నా చిన్న అప్పులకో చిన్న వాటికి ఏదో పాకెట్ మనీకి వాటికి యూజ్ చేసుకుంటూ ఇలా నేను మేనేజ్ చేస్తూ వచ్చా. యూట్యూబ్లో మీకు వీడియోస్ చేస్తూ, మీరు ఇచ్చే ఆ మోటివేషనల్ కమెంట్స్కి, మీరు ఇచ్చే సపోర్ట్కి ఏదో కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతూ నెక్స్ట్ డే మళ్ళీ నేర్చుకుంటూ ఇలా వస్తున్న వాడిని ఒక్కసారి ఈ ఆగస్టు మంత్ నన్ను ఏం చేసిందంటే మళ్ళీ నన్ను బ్యాక్ తీసుకెళ్ళిపోయింది. సో నాకేం అర్థం కాల. సో నాకు అప్పుడు అనిపించింది ఏంటంటే, నేను యాక్చువల్లీ అని తెలుసు గైస్, ప్రతి ఒక్కరు డీప్ అవుట్ అవుతుందని తీసుకోకూడదు, హెవీ లాట్స్తో ట్రేడ్ చేయకూడదు, ట్రెండ్కి అగైనెస్ట్గా ట్రేడ్ చేయకూడదు, స్టాప్ లాస్ లేకుండా ట్రేడ్ చేయకూడదు, యావరేజ్ చేయకూడదు, ఇవన్నీ మనకు తెలుసు. బట్ ఆ టైంలో ఒక డిసిప్లిన్ లేనప్పుడు మార్కెట్ మనల్ని ఎక్కడికో నెట్టేస్తుంది. సో అప్పుడు నాకు అనిపించింది అసలు క్లోజ్ టు 2700 క్వాంటిటీ యాడ్ చేశా, 3000. సో ఇంతకుముందు నేను యాడ్ చేశా హీరో జీరో టైంలో యాడ్ చేశాను. ఆబ్వియస్లీ అదే అయిపోయింది. బట్ ఇంత హెవీ అమౌంట్తో నేను ట్రేడ్ ఎక్కువ ఎప్పుడు చేయలే. సో అప్పుడు నాకు అనిపించింది ఏంటంటే, ఎక్కువ క్యాపిటల్తో ట్రేడ్ చేసే టయానికి మార్కెట్ మీద ఏదో జస్ట్ గ్యాంబ్లింగ్ ప్లే చేయకూడదు. అలానే మనకు ఒక సెట్ ఆఫ్ లాట్ సైజ్ అనేది మనకు చాలా చాలా ఇంపార్టెంట్. ఇదే డిసిప్లిన్ కింద వస్తుంది. స్టాప్ లాస్ పెట్టి ట్రేడ్ చేయడము, తర్వాత డీప్ అవుట్ ఆఫ్ ద మనీని అవాయిడ్ చేయడము, మార్కెట్ మన అగైనిస్ట్గా ఉంటే ఎమ్మటే క్విక్గా రిమూవ్ చేయడము, యావరేజ్ చేయకుండా ఉండడము, ఆ తర్వాత పోతే ఒక సెట్ ఆఫ్ క్వాంటిటీతోనే ట్రేడ్ చేయడము, వీలైతే ఒక 6 నెలలు ఒక సెట్ ఆఫ్ క్వాంటిటీతో ట్రేడ్ చేయడం బెటర్. మనకి ఎంత లాస్ ఉన్నా పర్లేదు, ఒక సెట్ ఆఫ్ క్వాంటిటీతో. ఆ రోజు నేను నా క్వాంటిటీని బ్రేక్ చేశాను. నేను యాక్చువల్లీ ఆ రోజు ఒక 50K క్యాపిటల్ మాత్రమే యూజ్ చేసి, లేదంటే ఆ 2 lakhs పుట్ సైడ్ వేస్తుంటే మినిమం నాకు 7-8 lakhs వచ్చిండేది ఈజీగా ఇందా మనీలో. బట్ నేను ఆ రోజు డీప్ అవుట్ అవుదామని నా డిసిప్లిన్ బ్రేక్ చేశాను.
సో గైస్ ఎలా ఉంటుందంటే డిసిప్లిన్ బ్రేక్ చేస్తే ట్రేడింగ్లో డిసిప్లిన్ బ్రేక్ చేసి పేషెన్స్ లేకపోతే మనల్ని ట్రేడింగ్ పాతాల లోకానికి నెట్టేస్తుంది గైస్. నువ్వు ఒక 10 కోట్లు పెట్టినా అదే ఆ రోజు బ్యాంక్ ఎక్స్లో ట్రెండ్కి అగైనెస్ట్గా నేను వేసిన ట్రేడ్లో ఒక 10 కోట్లు పెట్టినా 10 కోట్లు ఒక్కసారి పోయేది. సో ఎంత క్యాపిటల్ పెడుతున్నాం అనేది కాదు, ఎంత డిసిప్లైన్డ్గా పెడుతున్నాం, ఎంత పేషెన్స్గా ట్రేడింగ్ చేస్తున్నాం అనేది చాలా చాలా అవసరం. ఇది మీరు తెలుసుకోండి. సో మళ్ళీ నన్ను బ్యాక్కి నెట్టేసింది. నేను ఇంకా మళ్ళీ ఒకటి నుంచి స్టార్ట్ చేస్తున్నాను స్లోగా. దీన్ని మీరు అర్థం చేసుకోండి. బై ఎండ్ ఆఫ్ ద డే మీ అందరికీ చెప్పాలనుకుంటుంది ఏంటంటే ట్రేడింగ్లో డిసిప్లిన్ అండ్ పేషెన్స్ అనేది చాలా చాలా అవసరం. ట్రేడింగ్లో ఓవర్ నైట్లో డబ్బులు సంపాదించాలనే ఆలోచన నాకున్నది. అది నేను ఇప్పుడు రివ్యూ చేశాను. అది వర్కౌట్ కాదని చెప్పి నా హెవీ లాస్ని అంత పక్కన పెట్టేసి ఇది వర్కౌట్ కాదు, ఈ లాస్ని ఇమీడియట్గా రికవర్ చేయలేము. ఫస్ట్ ఈ డిసిప్లిను, ఈ పేషెన్స్, కొన్ని రూల్స్ అన్నీ మీకు చెప్తుంటాను కదా, వాటిని మనలోకి డైజెస్ట్ చేసుకుందాం. సో తర్వాత ఫ్యూచర్లో ఇప్పుడు కాకపోయినా ఒక 1 ఇయర్కైనా మనం సక్సెస్ అవుతామనే ఉద్దేశంతో ఆ వేలో నేను వెళ్తున్నాను. సో మీరు కూడా దయచేసి అర్థం చేసుకోండి. ట్రేడింగ్ మనం ఎంతవరకైనా తీసుకుపోద్ది. ఓవర్ నైట్లో మనం కొటేషన్ చేస్తుంది, ఓవర్ నైట్లో మనం చంపడానికి కూడా రెడీగా ఉంటుంది ట్రేడింగ్. సో అలానే ఇలాంటి పిరికి పనులు ఏం చేయొద్దు, ఏదేదో చేసుకోవడం ఇలాంటివి చేయొద్దు. డబ్బు ఉంటేనే మన లైఫ్ ఉంటుందనే కాదు, డబ్బు లేకుండా కూడా హ్యాపీ లైఫ్ లీడ్ చేయొచ్చు. ఆ వేస్ట్ చాలా ఉంటాయి, మనం ఎత్తుక్కోవాలి. సో మనం ఏదో తెలియక ట్రేడింగ్లోకి వచ్చి లాస్ అయ్యి ఉంటాం. సో అలానే ట్రేడింగ్ నేర్చుకొని సక్సెస్ అవ్వాలని అందరికి ఉంటుంది. బట్ కొందరు నేర్చుకోలేరు, కొందరికి ఒక పాయింట్ ఆఫ్ టైంలో క్విక్గా మన లాస్ రికవర్ చేసుకునే తర్వాత క్లోజ్ చేద్దామని నాకు కూడా అనిపించింది. మీలో ఈ వీడియో చూస్తున్న చాలామంది మీలో కూడా అనిపించి ఉంటుంది. బట్ అర్థం చేసుకోండి, డిసిప్లైన్డ్గా పేషెన్స్గా అయితే ట్రేడ్ చేయండి. హెవీ లాట్స్తో మాత్రం ట్రేడ్ చేయొద్దండి. మనకు అంటిల్ అన్లెస్ ఒక సర్టెన్ ఎక్స్పీరియన్స్ వచ్చేంత వరకు హెవీ క్యాపిటల్ కూడా వాడొద్దండి. ఈవెన్ నా పెయిడ్ గ్రూప్లో ఉన్న 5 మెంబర్స్ కూడా నేను అదే చెప్పేది. స్టాప్ లాస్లు అయితే హిట్ అవుతుంటాయి, ప్రతిరోజు సక్సెస్ఫుల్ ట్రేడ్ అయితే ఇవ్వలేము. సో ఇవన్నీ నేను వాళ్ళకు కూడా చెప్తుంటాను గైస్. సో హెవీ లాట్స్తో ఒకరోజు జస్ట్ ఒక 45 క్వాంటిటీ బ్యాంక్ నిఫ్టీతో ట్రేడ్ చేసే ఒక పర్సను, 3 రోజులు ప్రాఫిట్ తీసుకున్న పర్సన్ 4వ రోజు ఒక్కసారిగా 300 క్వాంటిటీ 600 క్వాంటిటీతో హెవీ అమౌంట్తో డంప్ చేసి ట్రేడ్ చేస్తే ఆ రోజు మేబీ ప్రొడక్షన్ వర్కౌట్ కానప్పుడు ఆ 3 రోజులు వచ్చిన ప్రాఫిట్ ఒక రోజునే వెళ్ళిపోతుంది. సో ఇవన్నీ చాలా ఉంటాయి గైస్, దాన్ని అర్థం చేసుకోండి. ఇప్పుడిప్పుడే ట్రేడింగ్ స్టార్ట్ చేసి ఇప్పుడిప్పుడే అవ్వాలనుకున్న వాళ్ళకి హరి ఏం లేదు, నేర్చుకొని ట్రేడింగ్లోకి దిగండి. మోరోవర్ మీరు ట్రేడింగ్లో దిగే ముందు అర్థం చేసుకోండి, మన అమౌంట్ అనేది ట్రేడింగ్ స్టార్ట్ చేసిన ప్రతి సక్సెస్ఫుల్ ట్రేడర్ కానీ, ప్రతి లాస్తో ఎండ్ అప్ అయిన ట్రేడర్ కానీ, ప్రతి వాళ్ళు చెప్పేది స్టార్టింగ్లో, ఈవెన్ నేను ఎక్స్పీరియన్స్ చేసింది, స్టార్టింగ్లో మన అమౌంట్ అనేది ఖచ్చితంగా పోద్ది. ఎంత డిసిప్లైన్డ్గా, ఎంత పేషెన్స్గా, ఎంత రూల్స్ రెగ్యులేషన్స్, ఎంత గైడ్లైన్స్ ఫాలో అయినా మన అమౌంట్ అనేది ఖచ్చితంగా పోద్ది. అది ఫ్యాక్ట్ ట్రేడింగ్లో. ఇలాంటివన్నీ తెలుసుకొని నేను రిస్క్ చేస్తున్నాను, రిస్క్ చేసినా నాకేం కాదంటేనే ట్రేడింగ్ చేయండి. బట్ నేను చాలామంది సజెస్ట్ చేసేది ట్రేడింగ్కి ఎంతవరకు దూరంగా ఉండడమే బెటరు. లేదు నేను ట్రేడింగ్లో దిగేశాను, ఇంకేం నాకు ఆప్షన్ లేదంటే నేర్చుకోండి. ఫస్ట్ ఒక డిసిప్లిన్, ఒక పేషెన్స్గా అయితే వెళ్ళండి. అప్పుడు మీకు ఒక సక్సెస్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది కదా ప్రతిదానికి. సో క్విక్గా సక్సెస్ అయితే అది ఎక్కువ రోజు నిలవదు. సో నేను నా లైఫ్లో చూడాల్సిన ఎన్నెన్నో చూసి వచ్చాను, చూడదంటూ లేదు, ప్రతిదీ చూసి వచ్చాను. బట్ స్టిల్ ఏదో ఒక హోప్ ఉంది, లైఫ్లో ఏదో ఒక రోజు సక్సెస్ అవుతానని. సో నన్ను నమ్ముకున్న వాళ్ళకి ఏదో ఒకటి న్యాయం చేయగలుగుతానని అనే ఒక చిన్న హోప్తో నేను ముందుకు వెళ్తున్నాను. సో ఇంక అంతకుమించి ఏం లేదు. ఇంకోటి మీ మైండ్లో పెట్టుకోవద్దండి, ప్రీమియం గ్రూప్ డివైడ్ చేశాడు, ఫ్రీ గ్రూప్లో ఏదో ఇంకా పట్టించుకోవడని. ఫ్రీ గ్రూప్లో ఎడ్యుకేషన్ పరంగా ప్రతిదీ నేను ఫ్రీ గ్రూప్ పెడుతుంటాను. మోరోవర్ ఫ్రీ గ్రూప్లో మిమ్మల్ని రమ్మనేది కూడా నేను ఎందుకే ట్రేడింగ్ నేర్చుకోవడానికి, అక్కడికి వచ్చి నేను ఇచ్చే కాల్స్ టిప్స్ తీసుకోమని కాదు. అలానే పెయిడ్ గ్రూప్లో నేను మొత్తం చెప్పిన ట్రేడ్ అంతా సక్సెస్ అవుతుందని కాదు. పెయిడ్ గ్రూప్లో కూడా స్టాప్ లాస్లు చాలా హిట్ అయ్యాయి. మోరోవర్ నేను ఈ మధ్య ట్రావెలింగ్ రావడం వల్ల వాళ్ళు కూడా నా పైన నమ్మకం ఉందో లేదో తెలియదు. బట్ ఐ హోప్ ట్రేడింగ్ గురించి తెలిసిన ప్రతి పర్సన్ అయితే నన్ను నమ్ముతాడు. ట్రేడింగ్లో ఒకరోజు స్టాప్ లాస్ హిట్ అవుద్ది, ఒకరోజు టార్గెట్ రీచ్ అవుతాం. సో ఇవన్నీ కామన్ అనేది తెలిసిన వాడైతే ఖచ్చితంగా నమ్ముతాడు. బట్ వన్స్ అగైన్ థ్యాంక్స్ ఎవ్రీబడి, మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ అయిన వాళ్ళు, అలానే పెయిడ్ గ్రూప్లో నాకు సపోర్ట్ చేసిన 5 మెంబర్స్,
సో ఆ 10,000 కూడా నాకు ఏదో ఒక చిన్న పనికి యూజ్ అవుతుంది. అలానే ఫ్రీ టెలిగ్రామ్ ఛానల్లో నన్ను ఫాలో అవుతున్న ప్రతి ఒక్కరికి మరొకసారి థ్యాంక్స్. డిసిప్లైన్ అండ్ పేషెన్స్గా ట్రేడ్ చేయండి. హెవీ రిస్క్ తల మీదకి తెచ్చుకోవద్దండి. మనం చేసే ప్రతి పని, వేసే ప్రతి మూమెంట్ని అబ్జర్వ్ చేస్తూ వేయండి. ఓకే, సో థ్యాంక్ యూ. ఈరోజు చెప్పాలనుకున్నాను. ఇంకా వీడియో క్లోజ్ చేస్తాను. థ్యాంక్ యూ.